ఒక్క నిమిషం అండి ఉమా గారు. శేషు గారు నమస్తే. మీకేమనిపిస్తుంది బీజేపీలో ఈ సిచ్యువేషన్ గమనిస్తూ ఉంటే? ఇది ఈ రకమైన అభిప్రాయ భేదాలు లేకపోతే అభిప్రాయ భేదాలు ఉండడం సహజం, అది డెమోక్రసీ. ఈ కుమ్ములాటలు బీజేపీ తెలంగాణ బీజేపీలో ఉండడం అనేది ఊహించగలమా అసలు? వెంకటకృష్ణ గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం. నమస్తే. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి పార్టీ, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అన్ని పార్టీల లాంటిదే అనేటటువంటి అభిప్రాయము ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనకి కలుగక మానదు. ఈ పార్టీలో కూడా క్రమశిక్షణ రాహిత్యము, గ్రూపులు, అంతర్గత పోరు, బహిరంగ నర్మగర్భమైనటువంటి విమర్శలు కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాము. అయితే భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీల కంటే కొంత బలమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అది జాతీయ స్థాయి కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అనేది వాస్తవం. ముఖ్యంగా ఇది అధ్యక్ష పదవి ఎన్నిక జరిగిన తరువాత మరింత గ్రూప్ తగాదాలకి, అంతర్గత పోరుకి దారి తీసినట్టుగా ఈ రోజు అది కొంత పరాకాష్ఠకు చేరినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరుని బయటపెట్టిందని చెప్పాలి. అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా అక్కడ జరిగినటువంటి అవకాశం నాకు దక్కకపోవటానికి ప్రధానమైన కారణాలు తను రగిలిపోతున్నటువంటి సందర్భంలోనే హుజురాబాద్ తన సొంత నియోజకవర్గం, 4 సార్లు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గం గెలిచినటువంటి నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అక్కడ బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా అక్కడ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు తెచ్చేటటువంటి ప్రయత్నం జరిగిందని ఒకటి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని సమస్య అక్కడే ఎందుకు ఉన్నది అనేటటువంటి ఒక ప్రశ్నతోటి కొంత అక్కడ ఇబ్బందికరమైనటువంటి మనస్తాపం కలిగినటువంటి పరిస్థితులు ఎదురైన సందర్భంలో కమలాపూర్ లేకపోతే హుజురాబాద్ కొత్త నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఈటెల రాజేందర్ ని కలిసినటువంటి సందర్భంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అసలు ఒక మనిష, పశువా, సైకోనా, శాడిస్టా అనేటటువంటి పదాలతో పాటు మేము శత్రువుతో డైరెక్ట్ గా పోరాడతాము, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోము, నేను అనేక మంది ముఖ్యమంత్రులతోటి స్ట్రైట్ ఫైట్ చేశాను, నీ లెక్క స్ట్రీట్ ఫైట్ చేయలేదు అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యాఖ్యలు. అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది చాలా అర్థమైపోతుంది అందరికి, అర్థమైపోయేటటువంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతోంది. అయితే శేషు గారు కొంచెం చిన్న డిస్టర్బెన్స్ కొంచెం ఇదిగా ఉంది.